అసెంబ్లీ లైవ్ చూద్దాం. రోజు 10 గంటలు 12 గంటలు పనిచేసి ఉండవచ్చు. మీరు రాష్ట్రం వచ్చింది, మేము మంత్రులైనాం, మేము ఎమ్మెల్యేలు అయినాం, ఇక మేము సంతోషంగా ఉంటున్నాం మేము అనుకుంటున్నారేమో. మీరు అది చాలా పొరపాటు. ఈ రాష్ట్రంలో 85% పైగా ఉన్న దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాల ప్రజల్లో ముఖాల్లో చిరునవ్వు చూసినాడే నేను తెలంగాణ తెచ్చినందుకు సంతృప్తి పడతా, సంతోషపడతా. ఆ పరిస్థితి రావాలంటే మీరు గతంలో ఉద్యమంలో పనిచేసిన దానికంటే ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రోజుకు 14 కాదు 18 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక పూట కడుపు మార్చుకొని అయినా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇంకా ఉద్యమంలోనే పనిచేస్తున్నామనే భావనతో ఉండండి అనే మాట వారు మాకు మొదటి క్యాబినెట్లో చెప్పిన మాట. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న ఏ సంక్షేమ కార్యక్రమమైనా, ఏ అభివృద్ధి కార్యక్రమమైనా వారి ఆలోచనలకు అద్దం పట్టే విధంగా ఉందన్న విషయం మనం గత 3 బడ్జెట్లలో మనం చూసినాం. అందులో వారు ప్రధానంగా ఉద్యమ సందర్భంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ వర్గాలకు ఏమొస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమవుతుంది అనే ప్రశ్నలు తలెత్తినప్పుడు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో అయిపోతుంది అని చెప్పి తెలంగాణ వ్యతిరేకులు ప్రచారాలు చేస్తున్నప్పుడు ఒక స్పష్టమైన ప్రణాళిక ఆనాడు ఇచ్చినాం. మేము ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ముందు రాసింది కాదు. వాస్తవానికి అది మా ఎన్నికల మేనిఫెస్టో కూడా కాదు. అది తెలంగాణ ఉద్యమ మేనిఫెస్టో. ఎన్నికల కంటే సంవత్సరం ముందే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కేంద్రం నుంచి రాకముందే అదృష్టవశాత్తు నా సూర్యాపేటలోనే నిర్వహించిన అతిపెద్ద భారీ బహిరంగ సభలోనే ఈ పథకాలను కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆనాడు మీరు కూడా దాంట్లో భాగస్వాములు ఉన్నారు. బహుశా మీరు కూడా 5-6 కిలోమీటర్లు నడిచి వచ్చారు ఆ సభకి. అక్కడే స్పష్టంగా చెప్పాను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ఎట్లా పనిచేయాలి, గిరిజనుల అభివృద్ధి కొరకు ఎట్లా పనిచేయాలి, మైనారిటీల అభివృద్ధి కొరకు ఎట్లా పనిచేయాలి, బలహీన వర్గాల కొరకు ఎట్లా పనిచేయాలి, తెలంగాణ రాష్ట్రంలో విద్య ఎట్లా ఉండాలి అనే విషయంలో ముఖ్యమంత్రి గారికి ఆనాడే ఒక కల ఉండేది. ఆ రోజు ప్రకటించినవే తర్వాత ఎన్నికల మేనిఫెస్టోగా మేము ప్రకటించినాం. కేజీ టు పీజీ విద్య కానీ మిగతా అన్ని పథకాలు కానీ ఈ ఎన్నికలతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే ప్రకటించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఆ రోజు మేము అనుకునే వాళ్ళం, ఇది ప్రభుత్వంలోకి వెళ్ళాల్సిన వాళ్ళు చేసే పని, ఎన్నికల ముందు పార్టీలు చేసే పని కదా, మన సార్ ఇప్పుడే ఎందుకు ప్రకటిస్తున్నట్టు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్టు మనం అందరం కూడా చర్చ చేసుకునే వాళ్ళం. కానీ ఒకటే మాట చెప్పేది ముఖ్యమంత్రి గారు, రాష్ట్రం తేవడం అనేది మాత్రమే మన లక్ష్యం. రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు వీటి కొరకు డిమాండ్ చేసే పద్ధతిలో ఉండాలి. అందుకే మనం వారికి ఎడ్యుకేట్ చేయాలి. తెలంగాణ వస్తే ఈ లాభాలు వస్తాయని ప్రజలు విశ్వసించాలి. దాంతోనే పనిచేయాలి. రేపటి ప్రభుత్వాల మీద కూడా వాళ్ళు ఒత్తిడి పెట్టే చైతన్యం మనం ఇవ్వగలగాలి అని చెప్పి కూడా ఆనాడే ఇవన్నీ కూడా మాకు చెప్పిన విషయాలు. ఇవాళ దాని వెలుగులోనే మన ప్రభుత్వం పనిచేసింది. బహుశా భారతదేశం మొత్తంలో కేవలం సంక్షేమ రంగం మీద దాదాపుగా 35,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని నేను గట్టిగా చెప్పగలను లక్ష్యం. బహుశా ఇప్పుడు 40,000 కోట్లకి చేరుకుంటుంది. ఇంకా ఒక మాట, గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు జరగలేదు అసలు మేము ఇప్పుడు కూడా అనలే. గతానికి ఇప్పటికున్న తేడా కూడా సోదరులందరూ తెలుసు, గారు శాసనసభ్యులందరూ కూడా తెలుసు. ఎందుకంటే స్వయంగా దివంగత మాజీ ప్రధాని
రాజీవ్ గాంధీ గారి ఒక సందర్భంలో చెప్పినారు. దళితుల కొరకు మనం కేటాయిస్తున్న నిధులలో అవి కిందికి రౌండ్ చేరే వరకే రూపాయికు 15 పైసలు మాత్రమే చేరుతూ ఉన్నాయి, మిగతా మధ్యలో పక్కదారి పడుతున్నాయి, మిస్యూజ్ అవుతున్నాయి అన్నమాట. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల మీద ఖర్చు పెడుతున్న 35 నుంచి 40 వేల కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా పక్కదారి పడతలేదు. ప్రతిదీ కూడా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ జేబులోకి చేరుతుందన్నమాట వాస్తవం. అది తప్పకుండా మా ప్రభుత్వం యొక్క గొప్పతనం, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, టెక్నాలజీని ఆ పద్ధతుల్లో ఉపయోగించిన విధానం. ఇవాళ అదే వెలుగులో సంవత్సరానికి బడ్జెట్ను కూడా మేము పెంచుతూ మరి 14 నేను పాత వాటి జోలికి పోవడం లేదు, నేను ఎవరి విమర్శల జోలికి పోవడం లేదు. తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని, అన్ని పార్టీలు కూడా నిమగ్నం కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రత్యేకించి దళితుల అభివృద్ధి విషయంలో అందరం కలిసికట్టుగా పనిచేయాలనేదే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి మేము కూడా 14-15లో 3,249 కోట్లు పెట్టిన వాళ్ళం, 15-16లో 3,527 కోట్లు పెట్టినాం, 16-17లో 4,557 కోట్లు పెడితే 17-18లో 4,790 కోట్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా ప్రతి సంవత్సరం ఎస్సీల డెవలప్మెంట్ కొరకు నిధులు పెంచుతూ వాటి సక్రమమైన పద్ధతుల్లో ఖర్చు పెడుతూ ఇంకా ఏమైనా చిన్న లోపాలు ఉంటే వాటి అన్నిటి కూడా సరి చేసుకుంటూ ముందుకు పోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ క్రమంలో మిత్రులు సంపత్ కుమార్ గారు కూడా 2-3 అంశాలు లేవనెత్తిండ్రు. ఈ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఇంప్లిమెంట్ కావడం లేదు, అంటే పెద్ద ఎత్తున కావడం లేదు, స్లోగా అవుతుంది, ప్రారంభం చేసినారు అని అన్నారు. వాస్తవమే. మనకి ప్రాజెక్టులు వచ్చి భూసేకరణ జరుగుతున్న సందర్భంలో కొంత ఈ కన్ఫ్యూజన్స్ రావడం, దానివల్ల అది నెమ్మదిగా జరుగుతున్నమాట వాస్తవం. దాంట్లో నేను డిపార్ట్మెంట్ పరంగా ఇచ్చిన దాంట్లో కానీ సోదరులు ఆర్థిక శాఖ మచ్చలు ఇచ్చిన విషయంలో కూడా మేమే మెన్షన్ చేసినాం, దాంట్లో ఏం దాపరికం లేదు. దాన్ని ఈ సంవత్సరం 10,000 ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో ఒక సంవత్సరం పంచాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చి భూసేకరణ పూర్తి చేయాలని చెప్పినాం. తప్పకుండా అది ఈ సంవత్సరం కోటాలో 10,000 ఎకరాలను కూడా అందజేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్న చర్యలు కూడా తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం. దాన్ని ఇంకా వీలైనంత మేరకు పెద్ద ఎత్తునే ముందు తీసుకుపోవడానికి ప్రభుత్వం కట్టుబడిందనే విషయాన్ని కూడా తమ ద్వారా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా బ్యాంక్ లింక్ స్కీమ్స్ ఏదైతే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఉండేనో వాటి విషయానికి సంబంధించి కూడా ప్రారంభంలో కొంత చిన్న అవంతరాలతో ఇబ్బంది జరిగినటువంటి వాస్తవం. దాన్ని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అమలు చేసి దాదాపు 40,000 పైగా బెనిఫిషరీస్కి దాన్ని అందజేసిన 400 పైగా కోట్ల రూపాయలు కూడా దానిపై ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కాస్త ఆలస్యంగానైనా దాన్ని కూడా అందించడం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి గతంలో కంటే సబ్సిడీ పెంచిన విషయం కానీ స్కీమ్ బడ్జెట్ పెంచిన విషయం కూడా గౌరవ సభ్యులకు కూడా తెలుసు. అదేవిధంగా ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి వారెందుకో మరి కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ సంవత్సరం ఫీ రియంబర్స్మెంట్ కొరకు ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసిన నిధులు 2,020 కోట్ల రూపాయలని విడుదల చేసినాం. 2,020 కోట్ల రూపాయలని ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో ఫీ రియంబర్స్ వరకు విడుదల చేసామనే విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ లోన్ వేవింగ్కి సంబంధించి కూడా వారి అనుమానాన్ని ఏదో వ్యక్తం చేసినారు. మేము ఇచ్చిన లెక్కలు పూర్తిగా వాస్తవం, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. అది యాక్చువల్ ఫిగర్సే మేము ఇచ్చింది, అందులో ఎటువంటి సందేహాలకు కూడా తావలేదని చెప్పి
తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా పెద్దలు సున్నం రాజయ్య గారు ఇంకా ఎక్కువ ఫండ్స్ ఈ బడ్జెట్లో అలొకేట్ చేస్తే బాగుండేది అని చెప్పేసి అన్నారు. తప్పకుండా ప్రతి సంవత్సరం మనం బడ్జెట్లో ఇంక్రీజ్ చేస్తున్న విషయాన్ని తమరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ సంవత్సరం కూడా పెంచినాం. మనకుండే మిగతా అన్ని పథకాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం యొక్క మొత్తం సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, మంచినీటి వసతులు కావచ్చు, రోడ్లు, ఇతర సౌకర్యాలు కావచ్చు, బట్ అన్నిటితో పాటుగా సంక్షేమాన్ని కూడా కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీలైనంత మేరకు ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కొరకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పైసాను జాగ్రత్తగా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక నిరుపయోగం కాకుండా, ఇంకో పద్ధతిలో వేస్ట్ కాకుండా వాటిని జాగ్రత్తగా చూసి అలొకేట్ చేస్తున్న విషయాన్ని కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ గురించి కూడా గౌరవ పెద్దలు సున్నం రాజయ్య గారు అట్లాగే ఆర్ కృష్ణ గారు కూడా లేవనెత్తినారు. వీటికి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఉంది. రేపు జూన్ వరకు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా చెప్పి ఉన్నాం. తప్పకుండా వాటిని వేగవంతం చేసి అవి పూర్తయ్యేటట్లుగా కూడా చూస్తామని చెప్పి నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ సంబంధించి భద్రాచలంలో కావాలని చెప్పి రాజయ్య గారు అడిగినారు. తప్పకుండా దాన్ని పరిశీలించి తొందరలోనే ఆ భూమి కనుక అక్కడ అందుబాటులో ఉంటే తప్పకుండా ఒకటి ఏర్పాటు చేద్దామని చెప్పి రాజయ్య గారికి నేను మాట చేస్తున్నాను. మరి ఈ రకంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇంకొక మాట కూడా ఇవాళ ఒక మంచి చరిత్రాత్మకమైన బిల్లును కూడా తొందరలోనే ప్రవేశపెట్టబోతా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ ప్రవేశపెట్టినాం, ఈరోజు పాస్ చేసుకోబోతా ఉన్నాం, చట్టం చేసుకోబోతా ఉన్నాం. తప్పకుండా ఒక తెలంగాణ దళితులే కాకుండా దేశంలోనే దళిత అభివృద్ధిలో ఒక గొప్ప ముందడుగును, మొత్తమే ప్రారంభం కాదు, జరుగుతూ వస్తున్న ప్రక్రియలో ఒక గొప్ప ముందడుగుగా కూడా ఉండబోయే పద్ధతిలో ఒక చట్టం మనం తెచ్చుకోబోతున్నాం. మరి ఈ సందర్భంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ను ఎటువంటి కోతలు లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.